హాయ్ ఫ్రెండ్స్, కార్ల్ అర్బన్, ప్రియాంక చోప్రా, జాక్ మోరిస్, టెమియరా మొరిసన్ ప్రధాన పాత్రలు పోషించిన ది బ్లఫ్ అంటే మోసం అని అర్థం. ఈ సినిమా ఈ మధ్య అమెజాన్ ప్రైమ్లో తెలుగు డబ్బింగ్లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా పైరేట్స్ ఆఫ్ కెరీబియన్ రోజులు అయిపోతున్న దగ్గర నుంచి మొదలవుతుంది. 1846లో కైమన్ బ్రాక్లో ఈ సినిమా మొదలవుతుంది. ఎర్సెల్ వికలాంగుడైన తన కొడుకుతో భర్త చెల్లితో కలిసి బీచ్ ఒడ్డున నివసిస్తూ ఉంటుంది. ఆమె దగ్గర బంగారం ఉంటుంది. ఆ బంగారం కోసం కానర్ అనే ఓ కెప్టెన్ పైరేట్ ఆమెను వెతుక్కుంటూ వస్తాడు. వచ్చిన తర్వాత బంగారం కోసం అతని దగ్గర ఉన్న ఎర్సెల్ భర్తని అడ్డం పెట్టుకుని ఏం చేశాడు, భర్తను విడిపించుకోవడం కోసం ఎర్సెల్ ఎలాంటి ప్రయత్నం చేసిందన్నది మిగిలిన కథ. అదిరిపోయే విజువల్ ఎఫెక్ట్స్తో, గ్రాండ్ లొకేషన్స్లో, వైలెన్స్ ఎక్కువగా ఉండే యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమాని తీశారు. కేవలం ప్రియాంక చోప్రా తెలుగులో విజయశాంతిలా విజృంభించి నటించిన సినిమా. మొత్తం ప్రియాంక చోప్రాయే ఉంటుంది. విలన్ హీరోయిన్ ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. ఆమె ఆ ఇబ్బందులను సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటుంది. ప్రియాంక చోప్రా యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా చేసింది. ముఖ్యంగా ఫస్ట్ ఫైట్లో తన గౌన్ మొత్తం రక్తంతో తడిసిపోతుంది. ఆ ఫైట్లో అద్భుతంగా చేసింది. ఊరి వేస్తున్నప్పుడు ఊరిని పట్టుకొని లాగి అవతలవాడిని తన్నే సన్నివేశంలో సూపర్గా యాక్ట్ చేసింది. అలాగే క్లైమాక్స్ ఫైట్లో కూడా నూతిలోంచి పైనుంచి కిందకు పడిపోయే సన్నివేశంలో చాలా బాగా చేసింది. విలన్గా యాక్ట్ చేసిన ది బాయ్స్ హీరో కార్ల్ అర్బన్ కూడా సూపర్గా చేశాడు. కొంచెం పైరేట్స్ ఆఫ్ కెరీబియన్ టైప్లో సినిమా సాగుతూ ఉంటుంది. పెద్ద స్టోరీ ఏం లేదు, ఒక చిన్న యాక్షన్ రివెంజ్ డ్రామా. బంగారం కోసం విలన్ రావడం, ఆ బంగారం దాచిపెట్టిన హీరోయిన్ ఎర్సెల్ ఆ విలన్ గాడి అంతం చూడడం, ఇదే కదా. అద్భుతమైన లొకేషన్స్లో విజువల్ ఎఫెక్ట్స్తో ఆకట్టుకుంటుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగా చేశారు. అసభ్యకర సన్నివేశాలు లేవు. అయితే ఫిరంగులు ఎక్కిపెట్టి తలలు పుచ్చల్లా పేల్చేయడాలు, కత్తులు దించేయడాలు, గుండెల్లోంచి అటు నుంచి ఇటు కత్తి దించేయడాలు, ఇలాంటివన్నీ ఉంటాయి. మరీ బీభత్సమైన వైలెన్స్ లేదు, కానీ వైలెన్స్ ఉంది. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాని చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?